వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్ వస్తుందో రాదో అవగాహనకి వచ్చి ఉంటారు. నీట్ రాని విద్యార్థులకు విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో జార్జియాలో ఎంబీబీఎస్కు ఏకైక ఎంపిక లాంటి సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ సంస్థ ద్వారా అనేక మంది తెలుగు విద్యార్థులు జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. జార్జియాలోని వైద్య యూనివర్సిటీల గురించి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి, అలాగే ఎన్ఎంసీ నియమాల గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మరియు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్. నమస్తే అండి. ముందుగా ఎంబీబీఎస్కి మిగతా కోర్సులకున్న వ్యత్యాసం ఏంటంటారు? ముందుగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. గత 18 సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్ని మేము వివిధ కోర్సుల్లో జాయిన్ చేయడం కావచ్చు, ఆ విధంగా కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ని పంపించడము, ఎట్ ద సేమ్ టైం కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయి రావడము, వాళ్ళు వివిధ రకాలుగా పీజీలు కానీ ప్రాక్టీస్ కానీ ఇతర దేశాల్లో స్థిరపడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి కంట్రీకి ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ మన పిల్లలకు తెలియదు. సో ఆల్ ఇండియా లెవెల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు కానీ ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ కంట్రీని ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ పిల్లలకు తెలియదు. సో ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ ఉంటారు. సో ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఎక్కడ చదివితే మనకు అన్ని విధాలుగా సేఫ్టీ సెక్యూరిటీ అన్ని విషయాలలో సెక్యూరిటీ సేఫ్టీ అన్ని విషయాల్లో బాగుంటుంది అన్న విషయాన్ని ఒక రిప్రజెంటేటివ్ ఒక కన్సల్టెంట్ మాత్రమే దాన్ని స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలడు. సో ఆ విధంగా మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి జార్జియా. సో ప్రతి కంట్రీకి అంటే మేబీ చైనా కావచ్చు, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, తజికిస్తాన్ కానీ, వేరే ఏ కంట్రీనైనా కానీ ప్రతి ఒక్క కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఏ విధంగానైతే ఉంటారో, ఎవరైతే లాంచ్ చేస్తారో అదేవిధంగా జార్జియాని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా సేఫ్టీ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ సర్వీసెస్ అన్ని విషయంలో సక్సెస్ఫుల్గా మేము పంపించడము, వాళ్ళు చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ ఎంసీఐ పాస్డ్ అవుట్ అవ్వడము, ఇక్కడ ప్రాక్టీస్ పీజీలు చేసుకోవడము, హాస్పిటల్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతున్న విషయాలే. సో అందుకనే మేము జార్జియాని ఎక్స్క్లూజివ్గా చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జార్జియా వచ్చేసి మనకు యూరోపియన్ కంట్రీ అండ్ యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్గా ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా మాత్రమే. మనకి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ కూడా డైలీ 5 ఫ్లైట్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ నుంచి మనకు 6 అవర్స్ ఫ్లైట్ టైం లోపల మనం జార్జియా రీచ్ కాగలం. సో అంత ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. అంటే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే మార్నింగ్ మాత్రమే దిగడము, మధ్యాహ్నము రాత్రి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఆ డెస్టినేషన్కి చేరుకోగలము. సో క్లైమేట్ విషయంలో కూడా ఇది వెస్టర్న్ సైడ్ ఉన్నది కాబట్టి చలి తీవ్రత నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీస్ లాగా ఇది చలి తీవ్రత కూడా ఎక్కువ ఉండదు. సో ఇన్ని విషయాలుగా సేఫ్టీ సెక్యూరిటీ క్వాలిటీ అండ్ అన్ని విధాలుగా బాగున్నది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేసి ఎంబీబీఎస్కు ఇతర కోర్సులకు వ్యత్యాసం ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది, ఖచ్చితంగా ఉన్నది. కాబట్టే వాటి డిమాండ్ అంటే ఎంబీబీఎస్ యొక్క డిమాండ్ మిగిలిన కోర్సెస్ యొక్క డిమాండ్ మనీ రూపంలో కానీ అంటే ఫీజెస్ రూపంలో కానీ లేకపోతే రెస్పెక్ట్ విషయంలో కానీ సెటిల్మెంట్ విషయంలో కానీ సంఘంలో గౌరవం విషయంలో కానీ అంత డిఫరెన్స్ ఉన్నది. సపోజ్ వేరే కాంప్రమైజ్డ్ కోర్సు కింద మనం చూసుకుంటే ఈ బీ ఫార్మసీ కావచ్చు, బీడిఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, అగ్రికల్చర్ బీఎస్సీ, ఈ కోర్సులన్నీ కూడా మనకు దాదాపుగా 50,000 నుంచి మ్యాక్సిమం 5 lakhs అయితే ఒక పెద్ద కాలేజ్ అంటే ఒక ఫేమస్ కాలేజ్ లోపల ఈ 15 లక్షలు 10-15 లక్షల కంటే ఎక్కువ ఉండదు. కానీ ఒక ఎంబీబీఎస్ సీటు బీ కేటగిరీ కాంపిటీషన్లో తీసుకోవాలంటే కూడా 12 లక్షల సంవత్సరానికి ఉన్నది. అంటే 5 సంవత్సరాలకు గాను 60 లక్షలు అవుతున్నది. అదే ఎన్ఆర్ఐ కోట 15% మాత్రమే ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయి, అది కూడా 23,15,000 ఉన్నది. అంటే టోటల్గా 5 years కలిపి 1,13,00,000.
సో 1,13,00,000 కట్టి కూడా చదవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే దానికి ఎంత డిమాండ్ ఉన్నదో అర్థమవుతుంది. ఇంకొక మనం క్రాస్ వెరిఫై చేసుకోవడం కూడా, ఏదైనా డాక్టర్ దగ్గరికి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం టోకెన్ లేకుండా, మనకు సీరియల్ నెంబర్ లేకుండా డైరెక్ట్ కలిసే అవకాశం ఏ హాస్పిటల్లో కూడా ఉండదు. ఇది మాత్రం మనకు తెలియజేస్తున్నది దానికి ఎంత డిమాండ్ ఉన్నదని. అంటే ఒక డాక్టర్కు ఇల్లు లేని డాక్టర్ కావచ్చు, బిల్డింగ్ లేని డాక్టర్ కావచ్చు, కార్ లేని డాక్టర్లు కానీ మనం సంఘంలో చూడలేము. ఈవెన్ పేరు బట్టి డాక్టర్ని పేరు పెట్టి పిలవడానికి కూడా వెనక ముందు అవుతారు, అంత మనకు గౌరవం ఉన్నది. సో ఇప్పుడు మనకు మనిషి బ్రతుకున్న తర్వాతనే ఏదైనా పొజిషన్ ఎవరైనా కావచ్చు, అదే చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా డెడ్ బాడీ అంటారు. అంటే చావుకు బ్రతుకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటి వాడు డాక్టర్, ప్రాణం పోసేవాడు డాక్టర్. అందుకనే వైద్య నారాయణ హరి అన్నారు. సో ఇంత మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ ఉన్నది కాబట్టి మేము ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఖర్చులో, ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో ఎంతకైతే మనకు అవైలబిలిటీ ఉందో అందులో 10 నుంచి 15% ఎంబీబీఎస్ అబ్రాడ్లో టోటల్ ఫీజు, కాలేజ్ ఫీజు మాత్రమే, ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా 10 నుంచి 15 లక్షల్లో మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయొచ్చు. అదే జార్జియాలో, ఎందుకంటే స్టాండర్డ్ కంట్రీ, యూరోపియన్ కంట్రీ కావచ్చు, మనకు జార్జియాలో కావాలంటే 20 నుంచి 21 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs లోపు టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు లోపల మనము చూస్ చేసుకోగలం. సో ఇంత తక్కువలో అవుతుంది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకున్నాము, ఎంబీబీఎస్ అబ్రాడ్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే మన తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు అన్ని విధాల తక్కువ ఖర్చు లోపల హై క్వాలిటీ, హై స్టాండర్డ్ యూరోపియన్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇండియాలో ఎంబీబీఎస్ చదవడానికి విదేశాల్లో చదివిన విద్యార్థులకి ఏంటండి డిఫరెన్స్ అసలు? సో ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి, ఒకప్పుడు 1956 యాక్ట్ ప్రకారము ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఏ కంట్రీలో చదివినా డ్యూరేషన్ ఎంత ఉన్నా, ఎటువంటి ఏ లాంగ్వేజ్లో వాళ్ళు నేర్చుకున్నా కానీ ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండేది కాదు. కానీ మొత్తం ఈ 2019 August 8 నాడు మన పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ పాస్ అయింది. దాని తర్వాత September 25, 2020లో ఆ ఎన్ఎంసీ బిల్ అనేది ఫోర్స్లోకి వచ్చింది. అప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి, మార్పులు చేర్పులు చాలా వచ్చినాయి. అంటే అంతకన్నా ముందు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ అంటే September 25, 2020 కన్నా ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే FMGE, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ ఎగ్జామ్ రాసి అది పాస్ అవుతున్నాయి ఇక్కడ ప్రాక్టీస్, అది పాస్ అవుతున్నాయి ఇక్కడ పీజీ. కానీ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత అంటే 2020 September 25 తర్వాత ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఇండియాలో చదివినా కానీ అబ్రాడ్లో చదివినా కానీ కంపల్సరీగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాయి ప్రాక్టీస్, నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నాయి పీజీ. అటువంటప్పుడు ఇండియాలో ₹1,00,00,000, ₹1,50,00,000 పెట్టి చదవాల్సిన అవసరం లేదు, ఎక్కడికైనా చదువుకోవచ్చు. కాకపోతే ఇంకా దాని తర్వాత కూడా ఎన్ఎంసీ ఫామ్ అయిన తర్వాత కూడా 2021 November 18 నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేసింది. సో దాని ప్రకారము బయట దేశాలలో ఏ కంట్రీలో అయినా చదువుకోవచ్చు, కాకపోతే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఇండియాకు సిమిలర్గా ఉండాలని చెప్పి అందులో ఖచ్చితంగా పొందుపరచడం జరిగింది. సో ఈ గెజెట్లో కూడా మన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒక 5 pagesకి సంబంధించి ప్రత్యేకించి కేటాయించింది. అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఒక గెజెట్ రిలీజ్ చేసి అందులో ఒక 5 pagesకు మన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫామ్ చేసిందంటే దానివల్ల మనకు అర్థమవుతుందంటే మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్గా చెప్తుంది బయటికి వెళ్ళి చదువుకోవచ్చు మీరు అని. కానీ ఎలా ఉండాలి, డ్యూరేషన్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఉండాలన్న దాని మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో పెట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా మన ఇండియాలో ఎంబీబీఎస్కు సరిసమానంగా ఉండాలి అన్న విషయాన్ని ప్రస్తావించింది అందులో. అంటే డ్యూరేషన్ వైజ్ చూసుకుంటే కంపల్సరీగా 54 months ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదవాల్సిందే. అంటే 4.5 years మనం ఇక్కడ ఏ విధంగానైతే 4.5 years చదువుతున్నామో అదే విధంగా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా ఏ ఒక్క 1 month కూడా తగ్గకుండా 4.5 years 54 months చదవాలి. దాంతోపాటు 1 year అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో, అదే కంట్రీలో, అదే యూనివర్సిటీలో చేయాలి. టోటల్గా 5.5 years అంటే 66 months కంప్లీట్గా ఒకటే యూనివర్సిటీలో చేస్తేనే అది ఇండియాలో నెక్స్ట్ రాయడానికి, అంటే విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా. ఫర్ బోత్ పర్పస్ సింగిల్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రడ్యూస్డ్. సో దానికి ఎలిజిబుల్ కావాలంటే ఈ యూనివర్సిటీకి, ఈ కంట్రీకి ఆ రిక్వైర్మెంట్స్ ఉండాలి. దాంతోపాటు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా వేరే కంట్రీస్ లోపల వేరే లోకల్ లాంగ్వేజ్లు నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు అటువంటి దానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. మనము ఇండియాలో ఏ విధంగానైతే మనకు ఎన్ఎంసీ కాంప్రహెన్సివ్ కాంపిటేటివ్ బేస్డ్ కరికులం ఫాలో అవుతున్నామో సేమ్ కరికులం, సేమ్ సబ్జెక్ట్స్ కూడా అక్కడ ఉండాలి.
ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటర్ బాడీ, అంటే అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటర్ బాడీ తోటి రిజిస్టర్డ్ అయి ఉండాలి, లేదా అక్కడి పౌరులకు సరిసమానంగా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకు లైసెన్స్ ఇవ్వగలగాలి. ఇవన్నీ మ్యాచ్ అవుతూనే మనకు అక్కడ ఆ కంట్రీలో కానీ ఆ యూనివర్సిటీలో కానీ వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి ఇది ఉంటుంది. సో జార్జియా 100% ఎన్ఎంసీ నామ్స్ ఫాలో అవుతున్నది కాబట్టి మేము జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఎన్ఎంసీ నామ్స్, ఎన్ఎంసీ గెజెట్ రాకన్నా ముందు నుంచే జార్జియా ఇప్పుడు ఏదైతే ఎన్ఎంసీ కోరుకుంటుందో ఆ విషయాలన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఫాలో అవుతున్నది కాబట్టి జార్జియాను మేము కంటిన్యూ చేస్తున్నాం. అలాగే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎంబీబీఎస్ కోసం ఏ దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటారు? సో ఏ దేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ కమ్యూనికేషన్ విషయంలో లోకల్ లాంగ్వేజ్ ఏది ఉన్నదన్నది ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. సో సపోజ్ లోకల్ లాంగ్వేజ్లో మనకు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయినా కానీ పేషెంట్స్ తోటి కమ్యూనికేషన్ చేయాలంటే ఖచ్చితంగా లోకల్ పబ్లిక్ కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే చాలా ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో చాలా కంట్రీస్ లోపల ఇంగ్లీష్ ఇంట్రొడక్షన్ అసలే జరగలేదు. సో అటువంటి మనం కంట్రీలో చదవడం వల్ల మనం ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉన్నా కానీ మనకు అక్కడ లోకల్లో పేషెంట్స్ తోటి ఇంటరాక్షన్ చేయడానికి లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ జార్జియాకు ఆ ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా మాత్రమే. కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్ ఇటు థియరీ విషయంలో, ప్రాక్టికల్ విషయంలో అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విషయంలో, ఇటు ఇన్ కేస్ ఆఫ్ ఫ్యాకల్టీ టీచింగ్, ఇన్ కేస్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద పేషెంట్స్ అన్ని విధాలుగా మనకు అవైలబుల్ ఉన్నది కాబట్టి జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పీబీఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ఈ జార్జియాలో ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్ రొటేషన్లో భాగంగా హాస్పిటల్స్ తీసుకెళ్ళి పేషెంట్ తోటి ఇంటరాక్షన్, అంటే డాక్టర్ల సమక్షంలో పేషెంట్ తోటి ఇంటరాక్షన్ చేపిస్తారు. సో ఈ క్లినికల్స్ కూడా సైమల్టేనియస్గా ఉంటుంది కాబట్టి అది మ్యాండటరీ కాబట్టి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఎంబీబీఎస్ కోసం ఈ జిఎండి యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలంటారు? సో యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇన్ జనరల్గా ప్రతి కంట్రీలో జనరల్ యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే జనరల్ యూనివర్సిటీస్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక యూనివర్సిటీ అందులో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మెడిసిన్ కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే లా కావచ్చు, బీబీఏ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే రేంజింగ్ ఫ్రమ్ 15 నుండి 20 వరకు వీళ్ళకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో మెడిసిన్ అనేది ఒక డిపార్ట్మెంట్ మాత్రమే. సో అందులో ఆ వ్యవస్థాపకులు కావచ్చు, ఆ ఎవరైతే దాన్ని స్థాపించారో రెక్టర్ ఉన్నారో ఆ ఫోకస్ అనేది ప్రతి దాని అంటే మెడిసిన్ మీద 100% ఉండకపోవచ్చు. సో ఆ డిపార్ట్మెంట్ కూడా లాభ నష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ను మేనేజ్ చేయడము, ఉంచడము, తీసేయడం అన్న విషయము అది ఏ డిపార్ట్మెంట్ అని కావచ్చు. కానీ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ విషయంలో ఏంటంటే ఈ యూనివర్సిటీ స్థాపించిందే మెడిసిన్ కోసం. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా మెడిసిన్ చదివే వాళ్ళే. ఎట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా మెడిసిన్కి సంబంధించిన వాళ్ళే. రెక్టర్ కూడా మొత్తము ఆ అసోసియేషన్స్ కానీ, లేకపోతే ఆ హాస్పిటల్స్ తోటి కొలాబరేషన్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ టోటల్గా రిలవెంట్గా మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీగా యూనివర్సిటీ జియోమెడీని చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే టిబిలిసి నగరం గురించి కూడా చెప్పండి. సో టిబిలిసి వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. మనకు ఈ టిబిలిసి నుంచి మనకు హైదరాబాద్ నుంచి డైలీ 5 ఫ్లైట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకు మ్యాక్సిమం అంటే టిబిలిసి క్యాపిటల్ సిటీ కాబట్టి అక్కడ మీకు హాస్పిటల్స్ తోటి ఇంటరాక్షన్ కావడం కావచ్చు, అన్ని విధాలుగా పేషెంట్స్ అంటే ప్రతి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ అవైలబిలిటీ కావచ్చు, క్లినికల్ ఎక్స్పోజర్ కావచ్చు టిబిలిసి నగరంలో ఎక్కువ ఉంటుంది. సో టిబిలిసి నగరంలో కూడా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా మిగిలిన ప్లేసెస్ కంటే ఎక్కువ ఉంటుందని మేము దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే స్టడీ పరంగా స్టూడెంట్కి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది? సో స్టడీ పరంగా వచ్చేసి మేము ముఖ్యంగా ఇక్కడ మన చదువుతున్న స్టూడెంట్స్కి వచ్చేసి మన ఇండియన్ డాక్టర్స్ తోటి అక్కడ ఫ్రీక్వెంట్గా పీరియాడికల్గా మనము జార్జియా తీసుకెళ్ళి అక్కడ టీచింగ్ కానీ కోచింగ్ కానీ చేయించడం కావచ్చు. ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఎఫ్ఎంజీ కానీ ఎంసీఏ కానీ అటెండ్ చేయడానికి క్వాలిఫై కావడానికి ఏదైతే అవసరం ఉన్నదో అవన్నీ అక్కడ మనం టీచింగ్ చేయించడం కావచ్చు. అండ్ ఈ ఎఫ్ఎంజీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ఏదైతే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ చేయించడం కావచ్చు. అండ్ స్టూడెంట్స్ ఇండియాకు వచ్చినప్పుడు హాస్పిటల్స్లో క్లినికల్స్ తీసుకెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్ చేయించడం జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, అక్కడ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సో అక్కడ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అన్న విషయం మీద పూర్తిగా అవగాహన కూడా కల్పించడం జరుగుతున్నది ఈ విషయంలో, ఈ ప్రొఫెషనల్ విషయంలో, టీచింగ్ విషయంలో. తర్వాత వచ్చేసి హాస్టల్ విషయంలో వచ్చేసి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. తర్వాత మాకు ఇక్కడ ఏ విధంగానైతే ఆఫీస్ ఉందో అదే విధంగా మాకు జార్జియాలో కూడా ఆఫీస్ ఉండడం జరిగింది. సో అక్కడ మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ ఎవ్రీబడి కూడా ఉంటారు. సో మేము కూడా వెరీ పీరియాడికల్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకోవడము, అక్కడ స్టే చేయడము ఉండడం జరుగుతున్నది కాబట్టి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫుడ్ విషయంలో కూడా మనకు ఆంధ్ర మెనూ
మెనూ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉంటుంది. మనం తినే ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ లాంటి టిఫిన్సే కావచ్చు. మధ్యాహ్నం రాత్రి వచ్చేసి రైస్, చపాతీతో పాటు నాన్ వెజ్ కర్రీస్ అండ్ వెజ్ కర్రీస్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా స్టూడెంట్ స్టే చేసే విషయంలో కానీ, లేకపోతే ప్రొఫెషనల్ అక్కడ వాళ్ళకు టీచింగ్ విషయంలో కానీ అన్ని విధాలుగా బాగా చూసుకోవడం జరుగుతున్నది. ఇంకొకటి యూనివర్సిటీ జియోమెడి విషయంలో కూడా ఇది వచ్చేసి స్టాండర్డ్ యూనివర్సిటీ, అంటే అన్ని అక్రిడేషన్స్ కూడా పక్కాగా ఉన్న యూనివర్సిటీ జియోమెడి. అంటే NCEQ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్లో అక్రిడేషన్ అయి ఉండి, అండ్ మనకు ECFMG USA రికగ్నైజ్డ్ అయి ఉండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కెనడా రికగ్నైజ్డ్ అయి ఉండి, AME అంటే అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ అండ్ AMSE అసోసియేషన్ ఫర్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ అన్ని విధాల అక్రిడేషన్స్ అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజేషన్ ఉన్న యూనివర్సిటీ జియోమెడి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతను అందులో ఉన్న ఆ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మనకు FMG మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే కండక్ట్ చేస్తారో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వలెంట్ ఎగ్జామ్, దానిలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి, మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అండి, లోయెస్ట్ ఫీజులో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ జియోమెడి. సో దీని ఫీజు కూడా వచ్చేసి చాలా తక్కువ మనకు, అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కేటగిరీలో లోయెస్ట్ ఫీజులో ఉన్నది $5,500 పర్ ఇయర్, అంటే $2,750 పర్ సెమిస్టర్ పరంగా పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే $2,750 అంటే సమ్ అరౌండ్ 2 lakhs ప్లస్ ఆర్ మైనస్లో ఎవ్రీ సెమిస్టర్ పే చేసుకుంటూ పోతే మనకు అయిపోతుంది. సులభమైన వాయిదాల్లో మనం పే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని స్టాండర్డ్స్ ఉన్నది. ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పవలసిందంటే అక్విన్ సర్టిఫికేషన్ అనేది జర్మనీ వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతున్నది. అంటే అక్రిడేషన్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది జర్మనీలో ఉన్న 150 టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న సంస్థ అక్విన్ సంస్థ. అది కేవలం యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేషన్ ఉన్నది. జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా లేదు. ఈ పర్ఫార్మెన్స్ విషయంలో చూసుకున్నా కానీ FMG పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కానీ, లేకపోతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ జార్జియాలో టోటల్గా 23 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 23 యూనివర్సిటీస్ ఉన్నాయి టోటల్గా. ఈ 23 యూనివర్సిటీస్లో కేవలం 10 యూనివర్సిటీస్ నుంచి మాత్రమే మనకు పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. ఈ 10 యూనివర్సిటీ పాస్డ్ అవుట్ బ్యాచెస్ లోపల ఎక్స్క్లూజివ్ కేటగిరీ లోపల ఈ FMG పర్ఫార్మెన్స్లో టాప్ సెకండ్లో యూనివర్సిటీ జియోమెడి ఉన్నది. సో ఈ విధంగా అంటే మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సో హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న, ఇప్పుడు మనం మామూలుగా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే విషయంలో కూడా అక్కడ ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చినాయి, ఎక్కువ ర్యాంక్స్ ఎవరికి వచ్చినాయి, అసలు ఏ బ్రాంచ్ వాళ్ళకు ర్యాంక్స్ ఎక్కువ వచ్చినాయని అడిగి మరీ తెలుసుకొని ఆ బ్రాంచ్లో పోయి జాయిన్ అవుతారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనము MBBS చదవబోతున్నప్పుడు కూడా ఆ యూనివర్సిటీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనం అడ్మిషన్ తీసుకుంటే మంచిదని మా ఉద్దేశం. అందుకని యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీ జియోమెడికి కూడా 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ తోటి, లోకల్ టిబ్లిస్ తోటి అసోసియేట్ ఉండడంతో పాటు యూనివర్సిటీ జియోమెడిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్, టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి PhD ప్రొఫెసర్స్. దానివల్ల ఎక్కువ వాళ్ళకు స్టూడెంట్స్కు నాలెడ్జ్ అందుతున్న ఉద్దేశంతో యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే యూనివర్సిటీ జియోమెడికి సంబంధించి ఫీజు డీటెయిల్స్ కూడా తెలియజేయండి. సో ఫీజు డీటెయిల్స్ ఇంతకుముందు తెలియజేసిన విధంగా $5,500 పర్ ఇయర్ అండి, అంటే $5,500. సో ఇక్కడ దాన్ని మనము సెమిస్టర్ పరంగా కూడా పే చేసుకోవచ్చు. $2,750 పర్ సెమిస్టర్. మనం ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం కొంచెం సుమారుగా ఇంచుమించుగా 2 లక్షల చిల్లర్ల మనం సెమిస్టర్ పరంగా పే చేసుకోవచ్చు. అంటే 4 lakhs పర్ యానం లాగా పే చేసుకుంటూ పోతే సరిపోతుంది. సో ఆ ఫీజు తోటి ఇక్కడ మనకు ఈవెన్ BDS సీట్ కూడా రాదు. సో BDS కంటే తక్కువ ఖర్చులో మనకు అక్కడ MBBS కంప్లీట్ అవుతున్నది. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఒకవేళ స్టూడెంట్స్ MBBS చేయాలనుకుంటే MBBS చేయాలి. తో కాంప్రమైజ్ అయిపోయి అక్కడ దొరకట్లేదని, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నదని చెప్పి మనం కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేస్తే అది మనకు లైఫ్ లాంగ్ కూడా మనం బాధపడాల్సి వస్తుంది, దానికి కూడా రిగ్రెట్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారము ప్రతి సంవత్సరం కూడా నీట్ రాసే వారి సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతున్నది. సో 2021-22కు మనం కంపేర్ చేస్తే 2,20,000 మంది ఎక్కువ మంది రాశారు. 22కు 23కి కంపేర్ చేస్తే 2,70,000 మంది ఎక్కువ క్వాలిఫై అయ్యారు, అటెండ్ చేశారు అస్పైరెంట్స్ నీట్ గురించి. సో ఈ విధంగా చూసుకుంటే క్వాలిఫై అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే దాదాపు 2 lakhs ప్లస్ అయినారు.
సో ఇప్పుడు మనకు నీట్ రాసిన తర్వాత ఉన్న ఆప్షన్స్ లోపల లాంగ్ టర్మ్ కూడా ఒకటి. సో లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ ఏ రేషియోలో అయితే స్టూడెంట్స్ పెరుగుతున్నారో, ఏ రేషియోలో అయితే నీట్ అటెండ్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో ఆ రేషియోలో మనకి ఇండియాలో సీట్స్ పెరగట్లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో 1,09,633 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో అటెండ్ చేసిన వాళ్ళతోటి కంపేర్ చేస్తే 5% మాత్రమే సీట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఫ్రీ సీట్స్ చూసుకుంటే 2 to 3 సీట్స్ పర్ 100 స్టూడెంట్స్. ఒకవేళ క్వాలిఫై అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే 100కు 9 స్టూడెంట్స్ మాత్రమే ఎంబీబీఎస్ అందుబాటులో ఉంది. అందులో ఫ్రీ సీట్స్ మాత్రం 4 నుంచి 5. సో ఈ కాంపిటీషన్ అనేది అంచెలంచెలుగా పెరుగుతున్నది కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెకండ్ సారి లాంగ్ టర్మ్ తీసుకోవడము మీనింగ్ ఉన్నది, కానీ క్వాలిఫై అయిన వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల ఇయర్స్ వేస్ట్ అవుతాయి, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సో ఇక్కడ వాళ్ళు ఎంత కాంపిటీషన్కి అనుగుణంగా సీట్లు పెరగట్లేదు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఎంబీబీఎస్ చూస్ చేసుకోవడం అనేది, మంచి కంట్రీని చూస్ చేసుకొని మంచి కన్సల్టెంట్ చూస్ చేసుకొని వాళ్ళు ఎంబీబీఎస్ స్టార్ట్ చేస్తే సో దట్ దే కెన్ సేవ్ వాల్యుబుల్ ఇయర్ నేను ఎందుకు అనుకుంటానంటే లైఫ్లో 1 ఇయర్కు చాలా వాల్యూ ఉన్నది. సపోజ్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో 1 సంవత్సరం ముందే వాళ్ళు ఎంబీబీఎస్ చేయన్ అవుతే ఆ ఎంబీబీఎస్ అంటే 1 ఇయర్ ముందే వాళ్ళు ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ కంప్లీట్ చేస్తారు. ఆ 1 ఇయర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, అవన్నీ ముందే వీళ్ళు నష్టపోతున్నారు కదా. అదేదో ముందే జాయిన్ అయిపోతే వీళ్ళ కౌంటర్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా చూస్తాంటే ఎంబీబీఎస్ అయిపోతుంది. సో దానికి కావాల్సిన వాళ్ళకి ఎంబీబీఎస్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవ్వడానికి ఈజీగా అవుతుందని నా ఉద్దేశం అండి. అలాగే జేఎంఐడి యూనివర్సిటీలో అసలు క్లినికల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ డీటెయిల్స్ కూడా తెలియజేయండి. సో యూనివర్సిటీ జియోమెడ్లో వచ్చేసి వీళ్ళకు ఓన్ హాస్పిటల్స్ 2తో పాటు 40 హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ వీళ్ళు అసోసియేషన్లో ఉన్నారు. సో వీళ్ళు టాప్ హాస్పిటల్స్ ఇన్ జాబ్ మనకు టిబిలిసిలో టాప్ మోస్ట్ హాస్పిటల్స్ వీళ్ళు అసోసియేషన్లో ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు ఎడ్యుకేషన్ థియరీ ప్రాక్టికల్స్తో పాటు ఎవ్రీడే వీళ్ళు కంపల్సరీగా మ్యాండేటరీగా హాస్పిటల్స్కి విజిట్ చేసి ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా, అంటే పీబీఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా వీళ్ళు హాస్పిటల్స్ విజిట్ చేయడము, తర్వాత డాక్టర్ సమక్షం లోపల పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేయడము, అట్లా క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకు అనటోమేజెస్లో తర్వాత మ్యానిక్యూర్స్లో కూడా ప్రాక్టీస్ చేపిస్తారు. అంటే మన హ్యూమన్ బాడీ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుందో ఆ విధంగా రియాక్ట్ అయ్యే రెస్పాండ్ అయ్యే వాటిని మ్యానిక్యూర్స్ అంటారు. అనటోమేజెస్ అంటే ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఈచ్ అండ్ ఎవరీ సెల్ కూడా అనటోమేజెస్ లోపల అడ్వాన్స్ సిస్టంలో వీళ్ళు లెర్న్ చేయడానికి ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళ క్లినికల్ ఎక్స్పోజర్ కావచ్చు, ప్రాక్టికల్ కావచ్చు, థియరీ కావచ్చు, అన్ని నాలెడ్జ్ పెరుగుతాయి. అలాగే హాస్టల్ కానీ ఇతర ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉంటాయి? సో హాస్టల్స్ విషయంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు యూనివర్సిటీకి అంటే పక్కనే మనకు హాస్టల్స్ ఉన్నాయి. 2 హాస్టల్స్, అంటే ఇటు గర్ల్స్కి సపరేట్ హాస్టల్ బిల్డింగు, బాయ్స్కి సపరేట్ హాస్టల్ బిల్డింగు. అందులో వచ్చేసి మనకు కుకింగ్ కూడా వచ్చేసి మన ఆంధ్ర ఫుడ్ తోటి మన ఆంధ్రప్రదేశ్ లోపల మన స్టూడెంట్స్ ఏ విధంగానైతే రైస్, చపాతీ, టిఫిన్స్ ఏది తింటారో యాజ్ టీజ్గా అదే ఫుడ్ ఇవ్వడం జరుగుతున్నది. సో వీళ్ళు ఏ రోజు నాడు ఏ పూట ఏది తీసుకుంటున్న విషయాన్ని మాకు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ కానీ ఇమేజెస్ కానీ మాకు డైలీ వస్తుంది. దానివల్ల ఆ విధంగా సూపర్వైజ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. యాజ్ పర్ మెనూ వెళ్తున్నదా లేదా అన్నది, ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ హైజెనిక్గా ఉన్నదా లేదా అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎంబీబీఎస్ కోసం ఎందుకు మీ కన్సల్టెన్సీని ఎంచుకోవాలంటారు? ఎందుకు మా కన్సల్టెన్సీ చూస్ చేసుకోవాలంటే, సపోజ్ ఇప్పుడు మనకు ఫస్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అనాలిసిస్ చేసుకోవాలి. ఏ కంట్రీ బాగుంటుంది, ఏ కంట్రీలో క్లైమాటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ కంట్రీలో వాళ్ళకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే మనకు ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళడానికి రేంజింగ్ ఫ్రమ్ 12 to 15 కంట్రీస్ ఉన్నాయి మ్యాక్సిమం. అంటే వరల్డ్ మొత్తంలో 200 కంట్రీస్ ఉన్నా కానీ మన ఇండియాకు ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి ఓన్లీ 12 to 15 కంట్రీస్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఏదైతే నార్దర్న్ హెమిస్ఫియర్ వైపు ఉన్నాయో ఆ కంట్రీస్ ఒక గ్రూప్గా మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు బంగ్లాదేశ్, నేపాల్ ఏదైతే ఇప్పుడు క్రైసిస్లో ఇన్వాల్వ్ అయినాయో ఆ కంట్రీస్ ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. చైనా కోవిడ్ వచ్చిన కాడ నుంచి ఎవరిని కూడా ఇప్పుడు ఇన్వైట్ చేయట్లేదు, అదొక కంట్రీ తీసుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటూ పోతే ఫిలిప్పీన్స్ అండ్ సెంట్రల్ అమెరికా విషయంలో ముఖ్యంగా తీసుకోవాలి. సో ఫిలిప్పీన్స్ అండ్ సెంట్రల్ అమెరికా ఫిలిప్పీన్స్ విషయంలో ఇంతకుముందు స్టూడెంట్స్ చాలామంది ఫిలిప్పీన్స్కి వెళ్ళేవాళ్ళు, అంటే వన్ ఆఫ్ ది డెస్టినేషన్గా చూస్ చేసుకునేవారు. కాకపోతే బికాస్ ఆఫ్ డ్యూరేషన్ ఏదైతే 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్ ఏదైతే 5.5 years ఉన్నదో అది ఫిలిప్పీన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నది. కాబట్టి 10 days బ్యాక్ మన ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిప్పీన్స్ మనకు క్లియర్గా చెప్పింది, డ్యూరేషన్ వైజ్ మ్యాచ్ చేయట్లేదు కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఫిలిప్పీన్స్లో చదువుకోవడం వల్ల ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు, ప్రాక్టీస్ పీజీ చేయడానికి
ఎలిజిబిలిటీ లేదని చెప్పి వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ విధంగా ఎనాలిసిస్ చేసుకుంటే జార్జియా అన్ని విధాల క్లైమేట్ విషయంలో కానీ ఎన్ఎంసీ నామ్స్ విషయంలో మరీ ప్రస్తావన ఎందుకు చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ 2022 సెప్టెంబర్ 15 నాడు యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కొన్ని కంట్రీస్ని మెన్షన్ చేసుకుంటూ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీరు ఈ కంట్రీస్ మీకు సూటబుల్ అవుతాయని చెప్పడంలో ఒక టాప్ 5 కంట్రీస్లో జార్జియాని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇన్ ఫాలో టు దట్ దాని తర్వాత ఇంకొక నోటీస్ ఇచ్చి జార్జియాలోని కొన్ని యూనివర్సిటీస్ని మెన్షన్ చేస్తూ మీరు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఎన్ఎంసీ దృక్పథంలో కూడా జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అన్ని విధాలా బాగుంటుందని ఎన్ఎంసీ కూడా గుర్తించింది. అందుకనే జార్జియాకి చూస్ చేయడం. సో అలాగే మీరు జిఎండి యూనివర్సిటీతో పాటు ఇంకేమైనా ఇతర యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తున్నారు? జిఎండి యూనివర్సిటీతో పాటు మనకు జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే యుఎస్లో పీజీ చేయాలనుకుంటే, ప్రాక్టీస్ చేయాలనుకుంటే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే రెక్టార్ ఉన్నారో ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ, అంటే యుఎస్ సిటిజన్. సో అక్కడ యుఎస్ కరికులంని ఫాలో అవుతారు. ఇదొక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి జార్జియా యొక్క క్యాపిటల్ సిటీ టిబిలిసీ సిటీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ లోయెస్ట్ ఫీజులో ఉంది. అంటే 4980 అంటే మనకు 2490 అంటే $2,490 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ పోవచ్చు. దట్ ఈస్ అరౌండ్ 1,80,000 to 85,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ పోతే మనకు జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీలో చూస్ చేసుకోవచ్చు. టోటల్ జార్జియా మొత్తం మీద అన్ని యూనివర్సిటీస్లో, అంటే టోటల్ జార్జియా మీద ప్రైవేట్ యూనివర్సిటీస్లో అన్నిట్లలో లోయెస్ట్ ఫీజు ఉంది జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ. సో జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ హైయెస్ట్ స్టాండర్డ్, సిటీ సెంటర్లో ఉండడము, లోయెస్ట్ ఫీజు ఉండడము, అన్ని విధాలుగా మనకు ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి క్లియర్గా తెలియజేశారు. అలాగే జిఎండి యూనివర్సిటీ విశిష్టత కూడా తెలియజేశారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV. జనం కోసం నిజం కోసం.